నువ్వు మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే నీకు మంచి అమౌంట్ ఇస్తాను. ఆ అమౌంట్ ఇచ్చి నీ గౌరవం తగ్గించాలని, నిన్ను కించపరచాలని కాదు. కానీ మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదా, అందుకే నీకు ఏ అభ్యంతరం లేకపోతే నేను చెప్పిన పని చేసి పెట్టు. అభ్యంతరం లేదు కదా? లేదు మేడం. నువ్వు చేయాల్సింది ఒక్కటే. నువ్వు వర్క్ చేసేది ఆ రజనీకాంత్ ఉన్న స్టేషన్ పరిధిలోనే కాబట్టి నీకతని రహస్యాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్పండి మేడం, నేనేం చేయాలి? మా చెల్లెలి పెళ్లి చూపులు కనొచ్చిన అబ్బాయి మిస్ అయ్యాడని మీకు తెలుసు. అతను మిస్ అవడానికి రజనీకాంత్కి సంబంధం ఉందని మాకు తెలిసింది. అతన్ని ఎక్కడ దాచిపెట్టారో మాకు తెలియాలి. అది చాలా కష్టం మేడం. కష్టం కాబట్టే నిన్ను అప్రోచ్ అయ్యాం. నువ్వు తేలిగ్గా వివరాలు సంపాదించగలవని అనిపిస్తుంది. ప్లీజ్ ఈ విషయంలో కొంచెం హెల్ప్ చేసి పెట్టండి. అలాగే మేడం. నాకేం ప్రాబ్లం రాదు కదా మేడం? నువ్వే ఈ పని చేసావని కానీ, నీ వల్లే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని కానీ ఎవ్వరికీ తెలియనివ్వకుండా చూసుకునే బాధ్యత మాది. అలాగే మేడం. ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. నువ్వు చెయ్యాల్సిందేంటంటే, ఆ రజనీకాంత్ ఆ పెళ్లి కొడుకుని దాచిపెట్టిన విషయం గురించి ఎవరితోనైనా మాట్లాడినా, ఆ ప్లేస్ గురించి డిస్కస్ చేసినా నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దీనిలో నువ్వన్నట్టు కొంచెం రిస్క్ ఉంటుంది, కానీ నీ మీద అనుమానం రాకుండా జాగ్రత్తగా నువ్వే ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి. అలాగే మేడం. రండి, నేను డ్రాప్ చేసి వస్తాను. వద్దు మేడం, నేను ఆటోలోనే వెళ్తాను. అది కరెక్టే. తనతో మిమ్మల్ని ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం రామ్ కుమార్ గారు. మేడం, ఇవి మీ దగ్గర ఉంచండి. సార్, తను డబ్బులు అడగలేదు. వాళ్ళ పాపకి మేడం వాళ్ళ స్కూల్లో సీటు ఇప్పించమని అడిగింది. సీట్ ఇస్తే చాలు, నెల నెల ఫీజు తనే కట్టుకుంటానంది. సీటు నేను ఇప్పిస్తాను. నువ్వేం కంగారు పడుకో, సరేనా? నీ పాప ఎడ్యుకేషన్ సంగతి నేను చూసుకుంటాను. అలాగే మేడం, నేను వెళ్తాను.